నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదాపై కేంద్రంతో పోరాటం చేస్తాం. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తాం. మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు. కృష్ణా పుష్కరాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తాం. వెల్లడించిన రూరల్ ఏఎస్పీ రామాంజనేయులు. ఒకే రోజు 10 మోకీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు. మరో అరుదైన రికార్డు సృష్టించిన ప్రభుత్వ వైద్యులు. చరిత్ర తిరగరాశామని చెప్పిన జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజు నాయుడు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించేందుకు టీడీపీ అలుపెరగని పోరాటం చేస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు అన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాకు చట్టబద్ధత కల్పించని కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని, ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కూడా ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నైతిక విలువలు లేని ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హతే లేదని జీవి ఆంజనేయులు మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీకి 10,000 కోట్ల నుంచి 15,000 కోట్లు ప్రజలే విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తారని చెప్పనేటటువంటి, ఎందుకంటే ప్రత్యేక నిధులు సాధిస్తాం. చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పనిసరిగా సాధించేదాకా కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు అడుగుతా ఉన్నా. ఆ రోజు స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారే కానీ, మీరు రాష్ట్ర విభజన చేసేసి 2 రాష్ట్రాలు అధికారంలోకి వద్దాం అనుకున్నారే కానీ, విడిపోయిన రాష్ట్రానికి, రాజధాని లేని రాష్ట్రానికి ఏ విధంగా సాయం చేయాలి, ఏ విధంగా దీన్ని నిలబెట్టాలని చెప్పేసి ఒక్క క్షణమైన ఆలోచించాలని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి చట్టబద్ధత చేయనందువల్లనే ఈరోజు రాష్ట్రానికి ఇన్ని కష్టాలు వచ్చినాయి. ఆ రోజు మీరు చట్టబద్ధత చేస్తుంటే, ప్రత్యేక హోదాని చట్టబద్ధత చేస్తుంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వంతో పనే ఉంది. ఆ చట్టం ఈరోజు అమల్లోకి వచ్చిండేది. ఈరోజు ప్రత్యేక హోదా చట్టబద్ధత లేకపోవడం వల్లనే, ఆనాడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి ద్రోహం వల్లనే ఈరోజు కూడా మనం బీజేపీ ప్రభుత్వం మీద పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు మాకు ఒక మిత్రపక్షంగా బీజేపీ జరిగిన నష్టాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి కష్టాన్ని ఈరోజు సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి, నిధులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పసిగందు లాంటి 2 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించాల్సిన అవసరం ఉంది. రాజధాని రాష్ట్రం ఎవరికైనా ఉందండి? 10 రాష్ట్రాలతోటి ఒక రాష్ట్రానికి ఇస్తే 10 రాష్ట్రాలకి ఏ విధంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది? 10 రాష్ట్రాలకి ఏమైనా రాజధాని లేని రాష్ట్రాలు ఏమైనా ఇచ్చారా? బీజేపీ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేకపోతే రేపు ప్రజలకి బీజేపీ కార్యకర్తలు, నాయకులు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకతని గుర్తించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రూరల్ ఏఎస్పీ రామాంజనేయులు తెలిపారు. బుధవారం ఉమేష్ చంద్ర హాలులో రూరల్ పరిధిలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చేపట్టిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ 170 ఘాట్లను నిర్మాణం చేశామని, భక్తులను దృష్టిలో పెట్టుకుని ఏబిసి కేటగిరీలుగా విభజించి అసౌకర్యం కలగని విధంగా చూస్తామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో పలువురు పోలీసు అధికారులు కూడా హాజరయ్యారు. ఇతర డిపార్ట్మెంట్స్కి మాకు వాళ్ళు ఇవ్వాల్సిన సహాయక సహకారాలు, మేము వాళ్ళకి ఇవ్వాల్సిన. శుభోదయం. రానున్న కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల గురించి, మరి పోలీసు యొక్క ప్రిపేర్డ్నెస్ గురించి,
మీడియా మిత్రులకు తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో టోటల్ 70 ఘాట్లు ఉన్నాయి కృష్ణానది తీరం వెంట. అందులో A+ ఘాట్స్ 2, ఏ టైప్ ఘాట్స్ 7, B 12 ఘాట్స్ అండ్ లాస్ట్ C కేటగిరీలో 49 ఘాట్స్ మొత్తం ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా మనకు సిబ్బందిని వేయడం జరిగింది. అలాగే మన పోలీస్ సిబ్బందికి సహకరిస్తూ వారితో పాటు ఈ కృష్ణా పుష్కరాల నిధులు స్వచ్ఛందంగా నిర్వర్తించడానికి వాలంటీర్స్ని NSS, NCC, స్కౌట్స్ అండ్ గైడ్స్, రెడ్ క్రాస్ ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థల వాళ్ళని కూడా మనం సాయం తీసుకుని ఈ పుష్కరాల్లో వాడుకోవడం జరుగుతుంది. వారు దాదాపుగా 4700 మంది మన గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో పనిచేయడానికి ఆల్రెడీ సంసిద్ధత వ్యక్తం చేసి ఉన్నారు. వాళ్ళ పేర్లు అవి కూడా మనకు ఇచ్చి ఉన్నారు. వారిని ఘాట్ వైజ్గా మా పోలీస్ సిబ్బందితో పాటు అలాట్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కలిసి కంబైన్డ్గా ఈ పుష్కరాల బందోబస్తుని నిర్వర్తిస్తారు. అలాగే ప్రతి ఈ పుష్కర ఘాట్ల దగ్గర కూడాను ఒకవైపు నుండి భక్తులు రావడానికి ప్రవేశ ద్వారం ఎంట్రీ, అలాగే బయటికి రావడానికి ఇంకొక వైపు నుండి ఎగ్జిట్ దారి, ఇలా ప్రతి ఘాటుకు కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. ఘాటుకు దగ్గరలో పెద్ద ఘాట్ల దగ్గర పార్కింగ్ ప్లేసెస్, అలాగే అక్కడ ఈ మన షాప్స్ ఏదైతే మన పుష్కరాలకు వచ్చేటటువంటి భక్తులకు అవసరమైనటువంటి పిండ ప్రదానానికి కావాల్సినటువంటి స్టాల్స్ కానివ్వండి, అక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి భోజన తినుబండారాల వసతులు కానివ్వండి, మిగతా ఇతరతర సౌకర్యాలన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడాను ఘాట్కి దగ్గరలో రెవెన్యూ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా పబ్లిక్ ఎగ్జిట్ ఎంట్రీ క్రిస్ క్రాస్ కాకుండా మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ వాహనాలు అన్నీ కూడాను వచ్చేటటువంటి భక్తులకు సంబంధించినవి కానివ్వండి, విధులు నిర్వర్తించడానికి వచ్చినటువంటి అధికారుల వాహనాలు కూడాను ఘాట్కి బాగా దూరంగానే ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పార్కింగ్ ప్లేసెస్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా అక్కడ పెట్టి రావాలి. భోజనం కూడా ఎవరు చేసినా ఈ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసేటటువంటి భోజన సౌకర్యాలు కానీ ఇతరతర సౌకర్యాలన్నీ కూడా ఘాట్లో ఎట్టి పరిస్థితుల్లో అలో చేయరు. ఘాట్కు దూరంగా ఏదైతే ప్రదేశాన్ని దాని కొరకు కేటాయించారో అక్కడ మాత్రమే ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తున్నాము. ఎందుకంటే ఘాట్ల దగ్గర ఇవన్నీ చేస్తే మళ్ళీ అక్కడ మురికి తర్వాత అపరిశుభ్రతకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఇవన్నీ దూరంగానే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత టోటల్ సిబ్బంది మనకు 4759 మంది అన్ని కేటగిరీస్ అన్ని ర్యాంకుల ఆఫీసర్స్ ఈ బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. మన జిల్లా యంత్రాంగమే కాకుండా ప్రకాశం, నెల్లూరు, అలాగే అనంతపురం జిల్లా నుండి కూడా, అలాగే ఇతర స్టేట్స్ నుంచి కూడా తమిళనాడు, కర్ణాటక, మన సదరన్ స్టేట్స్ నుంచి కూడా మనకు బయట నుండి ఫోర్స్ వస్తూ ఉంది. వీరందరినీ మనం ఉపయోగించుకొని ఈ పుష్కరాలు శాంతంగా జరపాలి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, చిన్న ఇబ్బంది కూడా వారికి కలగకుండా చాలా ఆనందదాయకంగా సంతోషకరంగా వారు పుష్కర స్నానాలు చేసుకుని వారి స్వస్థలాలకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేయటం జరిగింది. తర్వాత విధులు నిర్వర్తించడానికి వచ్చినటువంటి ప్రతి అధికారికి కూడా ఒక చిన్న డైరీ లాంటిది ఇస్తా ఉన్నాం. అందులో ఈ పుష్కరాలకు సంబంధించినటువంటి బేసిక్ సమాచారం అంతా కూడాను అందులో ముద్రించడం జరిగింది. ఇక ఈ డ్యూటీ అంతా కూడాను మా OSD సుధాకర్ గారు చూశారు. అందులో వచ్చినటువంటి అధికారులకు ఇచ్చేటటువంటి బుక్లెట్ అది గైడ్ లాగా ఉంటుంది. అందులో నోట్బుక్ కూడా ఉంటుంది. అందులో కావాల్సిన సమాచారం అంతా ఉంటుంది. అంటే అదర్ డిపార్ట్మెంట్స్ ఆఫీషియల్స్ ఫోన్ నెంబర్లు కానివ్వండి, తర్వాత అతడు చేయాల్సినటువంటి ప్రధానమైన విధులు కానివ్వండి, తర్వాత కింది సిబ్బందితో ఎలాంటి విధులు తీసుకోవాలనేటువంటి విషయాలన్నీ కూడా క్రోడీకరించి సుధాకర్ గారు తయారు చేశారు. అలాగే ఒక్కొక్క జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య అధికారులందరూ కూడా ఒక ప్రధానమైన ఘాట్ దగ్గర విధులు నిర్వర్తిస్తాను. నేనేమో అమరావతి ఘాట్ దగ్గర ఉంటున్నాను. మా SSP క్రైమ్స్ వైటీ నాయుడు గారేమో ఓవరాల్గా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఘాట్లు ఎక్కడ ఏ శాంతి భద్రత సమస్య వచ్చినా కూడా చూడటానికి వారు ఉంటారు సిబ్బందితో సిద్ధంగా. అలాగే కృష్ణకిషోర్ రెడ్డి గారు దైదా అనేటువంటి అతి పురాతనమైన చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి గురజాల సబ్ డివిజన్లో ఉన్న ముఖ్యమైన ఘాటుది, అక్కడ విధులు నిర్వర్తిస్తారు. అలాగే విక్రమ్ శ్రీనివాస్ గారు DSP ఛత్రశాల గురజాల సబ్ డివిజన్లోనే, అది కూడా చాలా ప్రముఖమైనటువంటి ఘాటు.
మరి ఎస్బిడిఎస్పీ గారును ఓఎస్డి గారు ఇద్దరు కూడా ఎస్పీ గారికి మాకు అందుబాటులో ఉంటూ ప్రతి విషయంలో కూడా మాకు జిల్లాలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలు కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఎక్కడ ఎటువంటి వాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా వారు మాకు సూచనలు సలహాలు ఇస్తూ యంత్రాంగాన్ని నడిపిస్తుంటారు. మిగతా అధికారులు కూడా అన్ని ముఖ్య ఘాట్లలో అలాట్ చేయడం జరిగింది. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి వైద్య సేవలు అందించడంలో మరొకసారి చరిత్ర సృష్టించింది. ప్రముఖ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి పర్యవేక్షణలో ఒకే రోజున 10 మందికి మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజు నాయుడు వెల్లడించారు. ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల ఖరీదు చేసే ఇంప్లాంట్లను ఉచితంగా అందజేసినట్లు ఆయన తెలిపారు. ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ అధ్యక్షులు జీజీహెచ్కు విచ్చేసి సర్జరీలో పాల్గొన్న సిబ్బందిని అభినందించారన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా మీ ద్వారా నేను అందరికీ ఎఫోర్డ్ చేయలేరు. వాటి గురించి మీరు చూసినట్టయితే మన గాజువాక వైజాగ్ నుంచి మనం ఇక్కడ కేసు చేయగలిగా ఉంటే ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే వైజాగ్ నుంచి పేషెంట్ ఇక్కడ రావడం సర్జరీ చేయడం నాకు చాలా కామన్ సర్జరీ. కానీ వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక టీం మోటివేటెడ్గా ఒక్కసారి 10 సర్జరీ జరిగినట్టే ఎన్ఎస్సీ హెచ్ఓడి గారు షరీఫ్ గారు మాకు ఇందాకే హలో సార్ సార్ fourth of this month, but because tomorrow the other activities will be busy, so the reason we do it on 3rd, 4th or 5th, any of these 3 days. So that's the reason we have selected this 3rd day, and with the help of Dr. Narendra Reddy, young dynamic నరేంద్ర రెడ్డి గారి నరేంద్ర రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమం మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ వారు మొత్తం డాక్టర్స్ సిబ్బంది మన హాస్పిటల్ నర్సింగ్ స్టాఫ్ ఆల్ స్టాఫ్ అందరి సహకారంతో ఈ గ్రేట్ ఈవెంట్ ఈరోజు సాకారమైనందుకు ఆసుపత్రి ఇన్ఛార్జిగా చాలా గర్వకారణంగా ఉంది. ఇది అవకాశం అంటే మనం ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ గారికి మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్ అనేది చేసి ఆల్రెడీ మనం ఇప్పటికే రికార్డ్స్లో ఉన్నాము. ఆల్రెడీ 9 ఆపరేషన్ జరిగినాయి, 19 ఆపరేషన్ జరిగినాయి ఈ రోజుతో. ఈ ఈవెంట్ ఇంకా ముందుకి ఇలాగే ఆల్రెడీ మన దగ్గర రిజిస్టర్ అయిన పేషెంట్స్ని కాంటాక్ట్ అంతా క్లియర్ చేసుకుంటూ కంటిన్యూస్గా ఇది ఉండేటట్టుగా ఆల్రెడీ మనం మినిస్టర్ గారితో పై అధికారులతో మాట్లాడడం అనేది జరిగింది. ఈ పేషెంట్స్ డిశ్చార్జ్ అయ్యే లోపల ఈ 1 వీక్ లోపల దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అనేది వస్తుందని ఆశిస్తున్నాను. సో ముందు ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా చక్కగా జరిగిన దానికి ఇందులో పాల్గొన్న వైద్యులకి మొత్తం వైద్య సిబ్బంది మొత్తానికి అందరికీ నా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ అవకాశం ముఖ్యంగా దీనికి ఫైనాన్షియల్గా కానీ ఫిజికల్గా ఈ టెక్నాలజీ క్రిటికల్ సర్జరీ ఆస్పెక్ట్లో కానీ మొదటి నుంచి చక్కగా పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ప్రకారం అందించిన నరేంద్ర రెడ్డి గారిని స్పెషల్గా QTV న్యూస్లో ఇప్పుడొక విరామం.